మా లాస్ట్ వీడియోలో రాజమౌళి గారు హనుమంతుడి మీద చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన హనుమంతుడిని అనేమనలేదు. కానీ మా ఇంట్లో అందరూ హనుమంతుడు భక్తులు కానీ నాకు నమ్మకం లేదు అన్నాడు ఆయన. దేవుడిని నమ్మను అన్నాడు. హనుమంతుడే ఉంటే ఇలా చేసేవాడా అని నేను మా ఆవిడని అడుగుతున్నాను అన్నాడు. ఓకే. ఏది ఆయన టెక్నికల్ ఫాల్ట్స్ వచ్చినాయి. కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను రాజమౌళి గారిని. రాజమౌళి గారు ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాడు? ఎక్కడో ఆయన ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అప్పుల్లో ఉండేది. వాళ్ళు అప్పులోళ్ళు వస్తే ఇంట్లో నుంచి పారిపోయేవాళ్ళంట పాపం. ఓకే. ఆహ్, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న మనిషి ఇవాళ 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' ఇలాంటి సినిమాలు తీసి తర్వాత ఈ వ ఏం పిక్చర్ ఇది 'వారణాసి'. జేమ్స్ కెమెరాన్‌కి సరిసాటిగా సినిమాలు తీస్తూ కూడా ఇంకా నాకు మైకులు ఊడిపోయినాయి, అది ఊడిపోయినాయి, ఇది ఊడిపోయినాయి. హనుమంతుడు నాకు హెల్ప్ చేయలేదనుకుంటే ఎట్లా? ఆయనకి ఆ స్థాయి ఉందని ఆయన అనుకుంటున్నాడా? ఆ స్థాయిలో ఉన్నవాడు ఎవరు లేరా? ఆయనకే ఆ యోగం ఎందుకు దక్కింది? ఆయనకి పూర్వజన్మ పుణ్యం, కృషి. ఓకే. సో, వాళ్ళ నాన్నగారి పూజలు, వాళ్ళ అమ్మగారి పూజలు అన్నీ కలిపి ఒక మహత్యం జరిగింది ఆయన జీవితంలో. అయితే అది పక్కన పెడితే శ్రీ రాజమౌళి గారు ఆహ్, చేసింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారు చాలామంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎలా అవుతుందది? ఇప్పుడు చాలామంది హనుమంతుడిని నమ్ముకొని తన జీవితాన్ని సాగదీస్తున్నారు. ఓకే. దేవుడు హనుమంతుడు మనల్ని కాపాడుతున్నాడు, కాపాడాడు. నేను హనుమంతుడిని నమ్ముకొని నిజాయితీగా ఉంటా. నేను ఎవడి ఇల్లు కొట్టను. ఆంజనేయ స్వామి నన్ను చూసుకుంటాడని బతికోళ్ళు ఎంతోమందున్నారు. ఆళ్ళందరి చెవిలో ఈయనెళ్ళి టీవీలో ఏమో కూర్చొని ఆ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు ఆ రోజు. ఈయన పోయి హనుమంతుడి మీద నమ్మకం లేదు అంటే వాళ్ళకి ఆ రోజు కడుపులో కెలికినట్టు, గుండెలో కెలికినట్టు ఉంటుంది. అది ఎంతో బాధ్యత ఉండాలని నేను చెప్పాను. ఇది ఈయన స్టేట్మెంట్ చేసినప్పుడే రాజమౌళి గారు వాళ్ళ నాన్నగారు మహానుభావుడు మా మనవడు పెట్టాడు పెంట అనుకోని బాబు ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. సో మనందరం తెలుసుకోవాలి. అదర్వైజ్ బాధ్యత చేయాల్సిన పని. అది కూడా ఇంకోటి కూడా చెప్పాను కదా పాత వీడియోలో. భగవంతుడి డెఫినిషన్ మారిపోయింది. మన వేదాల్లో ఎప్పుడో చెప్పారు. మనం భగవంతుడిని సర్వాంతర్యామిగా చూస్తున్నాం. మనలోనే దేవుడున్నాడు. ప్రపంచమంతా దేవుడున్నాడు. వీఆర్ నాట్ కన్ఫైన్డ్ టు దిస్ బాడీ. వీఆర్ కన్ఫైన్డ్ టు ద ఎంటైర్ యూనివర్స్ అండ్ వీఆర్ యూనివర్స్. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ భగవంతుడే యూనివర్స్. అది కదా మన స్తోత్రం. సో, అహం బ్రహ్మస్మి. సో, మరి ఎట్లా ఇంత గొప్ప జాతిలో పుట్టి, ఇంత గొప్ప దేశంలో ఉంటూ నాకు భగవంతుడు